పోటీ నాటకాలపై పత్రికా విమర్శలు తగునా? అందరికీ వందనాలు. తెలుగు నాటక రంగం అభివృద్ధికి నేను 125 వ్యాసాలు వ్రాశాను. అవి సంకలనాలుగా కూడా వచ్చాయి. గతంలో అవి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో 23 జిల్లాల్లో 33 పత్రికల్లో ప్రచురితమయ్యాయి. అందులో ఒకటి ఈ వ్యాసం. 2008 సంవత్సరం కార్తీక పూర్ణిమ నాడు ఈ వ్యాసం రాశాను. అది మీకోసం. కావ్యేషు నాటకం రమ్యం, నాటకాంతం హి సాహిత్యం, అమరావళి కనులకింపగు యజ్ఞం, ప్రకృతికి దర్పణం పట్టడమే రూపకం, వినోదకరణం లోకే నాట్యమే తద్భవిష్యతి, నాట్యం భిన్న రుచేర్జనస్య బహుదాప్యేకం సమారాధనం, హృది ధనియించు నాట్యమిల నెల్లరను రుచిభేద చిత్తులన్ అంటూ నాటకానికి ఆకాశమంత ఎత్తుకు లేవనెత్తారు సాహిత్యకారులు. నేటి తెలుగు నాటకరంగం అంత గొప్పగా లేకపోవటం మనకి తెలిసిన సంగతే. దానికదే మనుగడ సాగించే సత్తా గల వృత్తి నాటక రంగం ఎలాగూ లేదు. ప్రోత్సాహంతో కూడుకున్న ఔత్సాహిక నాటక రంగాన్నన్నా కాపాడుకోవలసిన బాధ్యత తెలుగులు అందరిపైన ఉంది. ఓనాడు ఓ నాటకం ప్రదర్శితమైతే దాని గురించి వేదికల మీద వక్తలు ఉపన్యాసాలు ఇవ్వవచ్చును, పత్రికల్లో వార్తలుగా విలేకరులు రాయవచ్చును. వాక్ స్వాతంత్ర్యం ఉంది, పత్రికా స్వేచ్ఛ ఉంది. ఎవరు అభిప్రాయాలను వారు తమ హద్దుల్లో స్వేచ్ఛగా వెల్లడించవచ్చును. అభిప్రాయాలు వెల్లడించడానికి కూడా సమయం, సందర్భం ఉంటాయి కదా. అవి పాటించటం వివేకవంతుల లక్షణం కూడా. కొందరికి చెబితే అర్థం చేసుకుంటారు, తమ్ము తాము సరిదిద్దుకునే సుగుణం ఉంటుంది. కొందరు చెప్పినా పట్టించుకోరు, మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఎవరి సంస్కారం వారిది అని తేలిగ్గా వదిలిపెట్టేయలేం. మనిషి సంఘజీవి. ఈ సంఘంలో అందరితో పాటు కలిసిమెలిసి జీవించాలంటే ఇతరుల అభిప్రాయాలకు కూడా విలువ ఇవ్వాలి, తప్పదు మరి. నాటక సాహిత్యం మీద పుస్తకాలు లేవు, రావలసిన అవసరం ఉంది. గతం కాకుండా చరిత్రగా రాసుకోవటం మంచిదే. పుస్తకాల్లో అక్షర సత్యం చేయటం వేరు, పత్రికల్లో వార్తలుగా రాయటం వేరు. ఓనాడు ఓ నాటకం ప్రదర్శిస్తే దానిపై రివ్యూ రాయటం వేరు, పోటీ నాటకాలు జరుగుతుండగా వ్రాయటం వేరు. అలాగే వక్తల ప్రసంగాలు కూడా అదే సమయం, సందర్భం ఉంటుందని దాన్ని విస్మరించరాదు అంటున్నది. పోటీ నాటకాలు కూడా ఔత్సాహికులకే కదా. సాధారణంగా ముచ్చటగా 3 రాత్రులు ఉన్నాయనుకుందాం. 3 రోజులు నాటకాలకు ముందు సభా కార్యక్రమాలు నిర్వహించటం తెలుగు వాళ్ళ తెగులు కూడా. మళ్ళీ ఆ ఊళ్ళో వేదికపై సభా కార్యక్రమాలు నిర్వహించటం కష్టమనో, ఆ పోటీలకు చందాలు ఇచ్చారనో, పదవుల్లో ఉన్నవాళ్ళనో, పెద్దలనో, ఏదైతేనేమి కారణం, వక్తలతో సభ ఉంటుంది. ఓకదంపుడు ఉపన్యాసాలు తప్పవు. అందులో మొదటి రోజున లేని వక్త రెండో రోజున ఉపన్యసించవలసి వస్తే తాను మొదటి రోజున చూసిన నాటకాల మీద మంచిగానో చెడుగానో విమర్శించడం జరిగితే దాని ప్రభావం ప్రేక్షకుల మీద, నాటక బృందాల మీద, జడ్జి మీద ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉంటుంది. తెలీదు పాపం. ఓ నాటకం మీద ఇష్టపడి మాట్లాడితే దానికి బహుమతి వస్తే తక్కిన నాటక సంస్థలు ఆ పెద్ద మనిషి సిఫార్సు చేయడం వల్లే ఆ నాటకానికి ప్రైజులు వచ్చాయని నిర్ణయానికి వచ్చే ప్రమాదం ఉంది. అదే వ్యక్తి ఆ నాటకం మీద చెడుగా చేస్తే ఆ నాటకం ప్రదర్శించిన సంస్థే ఏడవచ్చును.
ఒకవేళ తప్పుదారి జడ్జీల నిర్ణయం ప్రకారం బహుమతి వస్తే తక్కిన టీముల వాళ్ళు ఆ పెద్ద మనిషిని ప్రమాణంగా తీసుకొని ఆ నాటకం బాగోలేకపోయినా జడ్జీలు ప్రలోభాలకు లోనైపోయారని వాపోతారు. దీన్ని బట్టి డయాస్ మీద మాట్లాడే వక్తలు నాటకరంగం గురించి జనరల్గా మాట్లాడాలని తెలిసొస్తుంది కదా. అటువంటి పెద్దలకు బుద్ధులు ఎప్పుడు వస్తాయి? అసలే మనది డెమోక్రటిక్ ప్రజాస్వామ్యం, ఎవరిష్టం వాళ్ళది. అందుకే అవినీతిమయం అయిందని, లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో నాటకరంగం ఏమీ మినహాయింపు కాదు. అసలే జడ్జీలు సిఫార్సులకు, కులాలకి, డబ్బుకు, బంధు పార్టీలకు లోనవుతున్నారనే విమర్శలు ఉండనే ఉన్నాయి. నిప్పులేని చోట పొగరాదనే సామెత మనకు ఎలాగూ ఉండనే ఉంది. అదే ప్రభుత్వం నిర్వహించే నంది నాటకాలకు క్రేజీ ఎక్కువ. అఫీషియల్స్ నిర్వహణలో ఎక్కువ కాబట్టి ఈ విమర్శలు ఇంకా ఎక్కువగానే వినబడుతున్నాయి. లోగుట్టు పెరుమాళ్ళ కెరుక. కోర్టులో ప్రభుత్వంపై కేసు నడుస్తుండగా కామెంట్ చేయటం సబబు కాదని చెప్పి సమాధానాలు ఎకొట్టడం మనకి తెలిసినది కాదు. మరి నాటకాలకి ఇచ్చేది జడ్జిమెంటే కదా, తీర్పు వచ్చేవారిని జడ్జీలనే కదా అంటాం. ప్రతిపక్షాల గోల చేయటం, ప్రేక్షకులు విమర్శించుకోవటం వేరు. అవి సహజమే. కానీ బాధ్యతాయుతమైన పెద్దలు పత్రికలు విమర్శించడం తగునా? ఇక పత్రికల విషయాలకు వస్తే కొన్ని పత్రికలు సంయమనం పాటించినా కొన్ని పత్రికలు ముందు రోజు ఆడిన నాటకాల మీద విమర్శలు బహుమతి ప్రదానం రోజుకు ముందు అచ్చులో వేస్తే ప్రమాదమే కదా. అగ్నిలో ఆజ్యం పోసినట్లు అవుతుందా? పత్రికా అక్షర సాహిత్యం స్వాతంత్ర్యం ఉండవచ్చును. దానివల్ల లాభం చేకూరుతుందో నష్టం వాటిల్లుతుందో రిపోర్టర్లు గ్రహించాలి. దానికి బదులుగా ఏ రోజున ప్రదర్శించే ఆ నాటకాల గురించి కథ, ఇతివృత్తం, నీతి మొదలైనవి, దర్శకుడు, నటీనట వర్గం, సాంకేతిక వర్గం గురించి విషయాలు ఇవ్వటం వల్ల అందరికీ ప్రోత్సాహం ఇచ్చినట్లు అవుతుంది. కావలిస్తే సభల విశేషాలు రాసుకోవటం ఉత్తమం. ప్రేక్షకులు ఈ ప్రచారం వల్ల అధిక సంఖ్యలో వచ్చే అవకాశాలు ఉంటాయి. పత్రికలు నాటక ప్రదర్శనకు సహాయకారిగా ఉంటాయి. బహుమతి ప్రధానోత్సవం ముగిసిన తర్వాత రోజున పత్రికలో నాటకాలపై విశ్లేషణలు వస్తే అనుమానాలకు, అపోహలకు దారి తీయవు. అప్పుడు ఆ పత్రికా విలేకరు అభిప్రాయంగానే పాఠకులు స్వీకరిస్తారు. నాటక సంస్థలకు తమ నాటకాలపై వచ్చిన విమర్శలు సహృదయంతో గమనించి తమ నాటకాలను సరిదిద్దుకోవలసి వస్తే చేసుకుంటారు. నాటక రంగం బాగుపడుతుంది. సాధారణంగా పరీక్ష పేపర్లు సెట్ చేసే ఉపాధ్యాయులు తమ వద్ద ప్రైవేటుగా ట్యూషన్ చెప్పించుకునే విద్యార్థులకు ప్రశ్నలు లీక్ చేశారని కొందరు ఇతర విద్యార్థులు విమర్శిస్తారు. అది సరి. వివేకం లేకుండా ఇతర ఉపాధ్యాయులు నోరు జారితేనే ప్రమాదం. ఈ ఉదాహరణ మన నాటరంగానికి కనువిప్పు కాగలదు అనుకుంటున్నాను. అసలే అవి ఔత్సాహికుల నాటక ప్రదర్శనలు. వాటికి ప్రోత్సాహకరంగాను ఉత్సాహపరిచేటట్లుగాను పెద్దలు, పత్రికలు ఉంటే నాటరంగానికి జనజీవాలు వస్తాయి, శక్తివంతం అవుతుంది, మంచి నటులు తయారవుతారు, మంచి నాటకాలు సృజించబడతాయి, ప్రేక్షకులు మంచి నాటకాలు వీక్షించే అదృష్టం కలుగుతుంది. చాలా పత్రికల్లో నాటరం గురించి వ్యాసాలు ఉండవు.
ఉన్నా అవి బహు తక్కువ. సినిమాల గురించి రివ్యూలు అనేక పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా వస్తుంటాయి. కానీ అదేమి దౌర్భాగ్యమో కానీ నాటకాల మీద రాకపోవటం శోచనీయం. నాటక సంస్థలు, కళాకారులు ఎంతో వ్యయప్రయాసలతో, కష్ట నష్టాలతో సొంత డబ్బులు ఖర్చు చేసుకుని నాటకాలు ప్రదర్శిస్తుంటే పత్రికలు తప్పక ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. నాటక కళాకారులకు పత్రికల్లో తమ పేర్లు ప్రచురిస్తే ప్రేక్షకులు చప్పట్లు కొట్టినంత ఆనందం కలుగుతుంది. వాళ్ళు శ్రమలు, కష్టాలు, నష్టాలు మర్చిపోతారు. పత్రికా విలేకరులారా, దయచేసి ఇది గుర్తుంచుకోండి. ప్లీజ్, బలానికి ఇంజెక్షన్ ఇవ్వండి. మధ్యలోనే తెరపడిపోకుండా పైన పేర్కొన్న సాహిత్యకారులు ఆశించినట్లు నాటకానికి శుభం చేకూర్చండి. నమస్తే. కొత్తపల్లి బంగారరాజు.